ఉగాది రోజున ప్రత్యేకంగా ప్రతి ఇంట్లో చేసుకునే బొబ్బట్లు, అది కూడా మైదా పిండి వాడకుండా హెల్తీగా గోధుమ పిండితో ఎలా చేయాలో సింపుల్ గా చూపిస్తాను, వచ్చేయండి. ముందుగా ఒక కప్పు శనగపప్పుని నానబెట్టుకోండి. తరువాత మిక్సింగ్ బౌల్ లోకి ఒక కప్పు గోధుమ పిండి వేసుకొని కొద్దిగా సాల్ట్, ఆయిల్ వేసుకొని చపాతీ పిండిలాగా చాలా మెత్తగా సాఫ్ట్ గా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అరగంట సేపు నానబెట్టుకున్న శనగపప్పుని కుక్కర్ లో వేసుకొని అదే కప్పుతో ఒక కప్పు వాటర్ పోసుకొని 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి. పప్పు ఇలా ఉడికిన తర్వాత అదే కప్పుతోటి ఒక కప్పు బెల్లం కూడా వేసుకొని చాలా మెత్తగా దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇందులో ఒక స్పూన్ ఎలాచీ పౌడర్ కూడా వేసుకొని మళ్ళీ ఒక్కసారి కలుపుకొని ఇప్పుడు మీకు ఏ సైజ్ లో అయితే ఉండలు కావాలో ఆ సైజ్ లో ఉండలు ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు గోధుమ పిండిని చేత్తో ఇలా కొద్దిగా తీసుకొని ప్రెస్ చేసుకొని మధ్యలో ఇలా పూర్ణం స్టఫ్ పెట్టుకొని మంచిగా ఇలా చపాతీ లాగా ప్రెస్ చేసుకోవడమే, చాలా ఈజీగా వచ్చేస్తుందండి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత నెయ్యిని వేసుకొని ప్రెస్ చేసుకున్న ఈ బొబ్బట్టును వేసుకొని మళ్ళీ నెయ్యి వేసుకుంటూ మంచిగా చపాతీ లాగా కాల్చుకోవడమే. చాలా సింపుల్ గా టేస్టీగా చాలా బాగుంటాయి. డెఫినెట్ గా ఒకసారి ఇలా ట్రై చేయండి.